నమస్కారం. వినుకొండ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. టీడీపీ పార్టీలోకి చేరిన బొల్లా వెంకట కోటయ్య. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. విజిలెన్స్ అధికారులు మంటూ రైతు నుండి డబ్బులు డిమాండ్ చేసిన మహిళా యువకుడు అదుపులోకి తీసుకున్న ఐనోలు పోలీసులు. పార్టీలకు అతీతంగా సేవలు అందించే వారే వాలంటీర్లు అని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం నందు వినుకొండ రూరల్ మండలం వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సేవా భావంతో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో వాలంటీర్లది ముఖ్య పాత్ర అని తెలిపారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. వాస్తవంగా గతంలో చాలా మంది చెప్పారు, గత పాలకులందరూ కూడా వాళ్ళ జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టి ఈనాడు వాలంటీర్ వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే అనేక రకాలుగా ఆ వాలంటీర్ వ్యవస్థ పైన మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ప్రచారం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాలంటీర్ అనే వ్యవస్థలో ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి మనసుతో, ఒక సాటి వ్యక్తికి మంచి చేయాలనే అభిప్రాయంతో వ్యవస్థలో ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా అందరి కుటుంబాన్ని నా కుటుంబంగా భావించాలి, నా కుటుంబమే అని అనుకున్న ఈ వాలంటీర్ వాళ్ళ వృత్తిని వాళ్ళ వ్యక్తిగతంగా కూడా దూషించినటువంటి ఆ తెలుగుదేశం వారిని రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మేము పెన్షన్ ఇవ్వమని కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాడే కానీ వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆ కుటుంబ బిడ్డగా పనిచేశారే కానీ ఎక్కడ కూడా సింగిల్ పైసా కూడా ఆశించకుండా, కరప్షన్ లేకుండా అన్ని విధాల మంచి మార్గంలో నడిచినటువంటి వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. అదేకాదు ఈరోజు మాట్లాడిన మాటలు మర్చిపోయేవే కాదు. మీకు ఇష్టం లేకపోవచ్చు, ఇవాళ ప్రతి కుటుంబాన్ని అడుగు, ఆయన ఏ పార్టీ ఉంది, వాలంటీర్ వ్యవస్థకి సంబంధం లేదు. అన్ని పార్టీల వారికి సర్వీస్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మా వాలంటీర్గా రాలేదని ఎదురు చూస్తున్నారు, పని చేపించుకుంటున్నారు. దూషిస్తున్నటువంటి మీ పెద్దలకి ఎందుకు బుద్ధి చెప్పాలనే ఈ సందర్భంగా ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా నేను సభాముఖంగా అడుగుతూ ఉన్నాను. వాలంటీర్ వ్యవస్థ అంటే ఒక సర్వీసు, ఏ స్వార్థం లేకుండా ఎలాంటి నిస్వార్థంగా నిబద్ధతతో అన్ని విధాల అందరినీ హక్కులు చేర్చుకొని పనిచేస్తున్నటువంటి వ్యవస్థని, మరి ఆ వ్యవస్థలో ఎలా కూడా నేను ప్రతి కుటుంబంలో ప్రతి గడప తిరిగాను. నాతో పాటు వాలంటీర్ నాతో పాటు ఉంది. ఇతరులు కానీ, వికలాంగులు కానీ, అవ్వ కానీ, తాత కానీ ఆ కుటుంబంలో ఎవరు కూడా అమ్మా మీకేమన్నా మా వాలంటీర్
గారు ఏమైనా మిమ్మల్ని డబ్బులు అడిగాడా అని అడిగితే అయ్యా ఆ మాట పాపం తెలియదు కానీ ఎక్కడ కూడా ఒక పైసా మేము ఇచ్చాము ఇది నిజాయితీగా చెప్పే మాట. ఇక్కడ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడితే కాదు, ఈజీలోకి వెళ్ళి ప్రతి కుటుంబం గడప దగ్గరికి వెళ్ళి ఆ గడపలో ఉన్నటువంటి అవ్వతాతల్ని కలిసి అక్కడ ఉన్న అక్క చెల్లెముల కలిసి మీ వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారంటే అయ్యా వాళ్ళు కరోనా సమయంలో కూడా మా ఇంటిని ఆదుకున్నారు, మా ఇంటికి వచ్చి మా బిడ్డలు కూడా పలకరించలేకపోయారు. కానీ అలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు వచ్చి మమ్మల్ని పలకరించి మాకు ధైర్యాన్ని చెప్పి మాకు ఏదన్నా కావాలంటే తీసుకొచ్చి పెట్టి సొంత బిడ్డల కంటే ఎక్కువగా పనిచేశారయ్యా వాలంటీర్లు అంటే నిజంగా ఆ వ్యవస్థ ఒక అద్భుతం. ఇస్తున్నటువంటి ఆ గౌరవ వేతనం 5,000 వాళ్ళ ఆయుకు సరిపోదు. వాటిల్లో కూడా చాలా మంది వాలంటీర్స్ ఎవరన్నా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని వాళ్ళ జేబులో రూపాయలు తీసి ఖర్చు పెట్టారే కానీ వాళ్ళు ఎవరి రూపాయలు తీసుకోవాలి. వాళ్ళని అన్యాయంగా మాట్లాడినటువంటి వాళ్ళు అందరూ ఇప్పటికైనా అర్థం చేసుకొని వాలంటీర్ వ్యవస్థని గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందని ప్రతి సోదరుడికి, ప్రతి సోదరిమణికి, ప్రతి అమ్మకి, ప్రతి తాతకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి ఒక్కరికి సేవ చేసినటువంటి వాడి వాలంటీర్ని మరొకసారి సందర్భంగా తెలియపరుచుకుంటూ నిజంగా మదర్ తెరీసా లాంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఇలాంటి సేవ అదే వాలంటీర్ చేస్తున్నటువంటి సర్వీసు ఆనాడు ఆమె కూడా అలా చేస్తేనే ఇవ్వాలని మన భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆమెను ఎంతో గౌరవిస్తున్నాయి. ఆమెని ఒక దేవతలా కొలుస్తున్నారు. వినుకొండ పట్టణంలోని గీతంస్ జూనియర్ కాలేజ్ నందు ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాలపాటి కోటిరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాన్ని మాలపాటి కోటిరెడ్డి చేతుల మీదుగా బహుకరించారు. వక్తలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి గారు, అదేవిధంగా గీతం విద్యా సంస్థల ప్రిన్సిపల్ గారు, ఏబీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కెమిస్ట్రీ లెక్చరర్ గారు చంద్రశేఖర్ గారు, రేపు మార్చి 1వ తారీఖు పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న ఫైనల్ వారు, వాళ్ళకి పేరు వేధిస్తున్న ఫస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులు, అదేవిధంగా పెద్దలు అందరికీ కూడా నమస్సులు. విద్యార్థులకు శుభాశీస్సులు. మీ సంతోషాలు కేరింతలు చూస్తూ ఉంటే చాలా ముచ్చట వేస్తుంది. అడుగు పెట్టగానే చాలా మెంటల్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా నాకు అనిపించింది. రెండవది గీతంస్ విద్యా సంస్థల్లో విద్యార్థులు కావడం కూడా మీ అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎస్ 100%. గీతంస్ ఆయుర్భావం నుంచి కూడా భాస్కర్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధను కనబరుస్తారో అనుకుంటున్నాను. మిగతా విద్యా సంస్థలతో పోల్చుకుంటే ధీటుగా ఎక్కడా తగ్గకుండా మంచి స్టాఫ్ని అపాయింట్ చేసుకోవడంలో, స్టాఫ్తో పనిచేసుకోవడంలో, చక్కటి విద్యను అందించడంలో, పోటీ మనస్తత్వంతో 24 గంటలు శ్రమించే వ్యక్తి భాస్కర్ రెడ్డి గారు. ఆ కోపం చెందిన వాళ్ళు మీరందరినీ నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. Once again, I congratulate Pravalika, Kavya and Aisha, who got named
for the institution and to your parents. రైతులు తమ హక్కులు సాధించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేసే లాఠీలతో కొడతారా అని, రైతులు ప్రాణాలు తీస్తారా అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పల్నాడు జిల్లా వినుకొండ శివయ్య స్థూపం సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి రైతు ఉద్యమం కోసం ప్రాణాలను అర్పించిన 24 ఏళ్ల సుభాన్ సింగ్ కి జోహార్లు అర్పించి జోహార్ సుభాన్ సింగ్ డౌమ్ డౌమ్ కేంద్రం ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. ప్రియమైన రైతు సోదరి సోదరులారా, ఈ నెల 13వ తేదీన రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని గత 2020 సంవత్సరంలో 13 నెలల పాటు రైతులు చలి ఎండలో వానలో వర్షాలకు తలిచి వందలాది మంది రైతులు ప్రాణాలు అర్పించి వ్యవసాయ 3 నల్ల చట్టాలను రద్దు చేసి దాకా ఉద్యమం చేస్తే వ్యవసాయ నల్ల 3 చట్టాలు రద్దు చేశాము. మేము జాతికి క్షమాపణ చెబుతున్న కేంద్ర ప్రధానమంత్రి గారైన మోడీ గారు మాట తప్పి రైతులకు ఇచ్చిన హామీలని తప్పారు కనుక మళ్ళీ 2వ దశ ఉద్యమాన్ని రైతులు ఈ నెల 13వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 13వ తేదీ నుండి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అనేక రాష్ట్రానికి రైతులు వేలాది మంది రైతులు ఢిల్లీ నడిబొట్టుకు చేరడానికి, తన నిరసన తెలియజేయడానికి వెళ్ళడానికి ఢిల్లీకి వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోపోగా రైతుల మీద బాష్పాయి ప్రయోగించి, రైతుల మీద రబ్బర్ తూటాలు ప్రయోగించి, రైతుల మీద లాఠీలతో గురువు చేసి రైతుల్ని గాయపరుస్తూ రైతుల్ని చిన్నాభిన్నం చేస్తూ రైతుల్ని హింసిస్తూ జరిగింది. అయితే రైతులు ఏమాత్రం కూడా ఎరికి లేకుండా మేము అడుగుతున్న న్యాయమైన కోరిక, మేము పండించిన పంటకు కనీసం మద్దతు ధర చట్టం చేయయా అని చేతులు జోడించి అడుగుతుంటే ఈ చేతగాని ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం రైతుల చర్చల పేరు మీద పిలుస్తూ చర్చలు అని చెప్పి ఆ ఒక్కటి తప్ప అని చెప్తుంటే రైతులు సత్యేంద్ర మేము ఒప్పుకోము, ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే రేపు ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి మీరు మాకు న్యాయం చేయాల్సిందని రైతులు వెళ్తుంటే 21 సంవత్సరాల నవ యువకుడు సుభాన్ సింగ్ అనే ఒక హర్యానా రైతుని దారుణంగా చెప్పారు. నిన్న దారుణంగా ఏమడిగారా రైతులను, మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర చట్టం చేయమంటే అది తప్ప, అయ్యా మేము రైతులము బతకలేకపోతున్నాము, మాకు మీరు ఉద్యమ కాలంలో పెట్టిన కేసులు ఎత్తేయండి, ఆ కేసులు తీసేయండి అంటే అది అన్యాయమా? అయ్యా స్వామినాథన్ గారి కమిషన్ సిఫార్సులు అన్నీ కూడా అమలు చేయండి, స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వటం అందరూ సంతోషమే. ఆ స్వామినాథన్ గారు చేసిన సిఫార్సులను అమలు చేసి స్వామినాథన్ గారికి భారతరత్న ఇస్తున్నట్టయితే దేశ ప్రజలు రైతులు మీకు మీ రాజధాని పట్టి ఉండేవాళ్ళయ్యా. మీరు జై కిసాన్ అని చెప్పొద్దు, మీరు కిసాన్ ద్రోహులు, మీరు కిసాన్ పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, రైతులంటే మీకు అసలు ఏమాత్రం కూడా దయా జాలి కరుణ అనేది లేదు. కాబట్టి వెంటనే సుభాన్ సింగ్ 21 ఏళ్ల నవ యువకుడికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి ఆ కుటుంబానికి నీరాజనాలు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అదేవిధంగా ఈ చేతగాని ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని, గద్దె దిగిపోయేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు కిసాన్ రైతు సంఘాలు అన్ని కలిసి కూడా ఈ రైతు పోరాటానికి మేమందరం కూడా మద్దతుగా నిలుస్తామని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే రైతు ద్రోహి వాళ్ళ చిత్రపటాలని ఈరోజు ఇక్కడ దగ్ధం చేయడం జరుగుతుంది. మీరు ముందు పేపర్ తీసుకోండి.
నూజెండ్ల మండలంలో జంగాలపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జంగాలపల్లి గ్రామానికి చెందిన 30 సంవత్సరాల మాసిపోగు మరియబాబు ఇంటి వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఐనోలు ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు మంటూ ఓ రైతు నుండి డబ్బులు డిమాండ్ చేసిన మహిళను యువకుడిని ఐనోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐనోలు ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల మేరకు నూజెండ్ల మండలంలోని ఓబలపాలెంలో ఒక రైతు తన పొలంలోకి మట్టి తోలుకుంటున్నాడు. అదే సమయంలో ఒక మహిళ మరో యువకుడు కారులో వచ్చి తాము విజిలెన్స్ అధికారులమని రైతును డబ్బులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో రైతు గ్రామస్తులను పిలవగానే కారులో వచ్చిన వారు పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న ఐనోలు పోలీసులు ఉప్పలపాడు వద్ద మహిళను యువకుడును అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం చెందిన వీరాంజనేయులు అద్దెంకికి చెందిన మాధవిలుగా వారిని గుర్తించామని ఎస్ఐ తెలిపారు. ఈపూరు మండలం అంగులూరు గ్రామం నుండి పలు కుటుంబాలు అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. బొల్లా వెంకట కోటయ్యతో పాటు 200 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరిని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరినటువంటి మరి బీసీ సోదరులు, ఆ గ్రామం నుండి ఎస్సీ సోదరులు, అగ్నిగుండాల నుండి అంగళూరు నుండి, అలాగే అంగళూరు నుండి ఎస్సీ కాలనీ బీసీ కాలనీ నుండి వచ్చారు. పార్టీలో చేరినందుకు అభినందనలు. అగ్నిగుండాల ముస్లిం మైనార్టీ సోదరులు మన పార్టీలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా పార్టీలో కలిసి పనిచేద్దాం. పార్టీలో పనిచేసినందుకు తగిన గుర్తింపు గౌరవాన్ని ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే రేపు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం, ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం మనందరి బాధ్యత, కర్తవ్యం అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, ఈరోజు నా మీద నమ్మకంతో, చంద్రబాబు గారి మీద నమ్మకంతో పార్టీలో చేరిన మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో పార్టీలో ఉన్న వాళ్ళతో కొత్తగా పార్టీ చేరిన వాళ్ళు అందరూ కూడా సమన్వయంతో బాగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకొస్తారని నేను ఆశిస్తున్నా. భవిష్యత్తులో గ్రామాల్ని బాగా అభివృద్ధి చేసుకుందాం, మీ అందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి కృషి చేస్తూ, పార్టీలో గుర్తింపు గౌరవం మీకు ఉంటుందని వెంకటకోటయ్య గారికి, వారితో పాటు చేరినటువంటి వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నా. నా సహకారం ఉంటుంది. అలాగే పార్టీలో కష్టపడి మరింత బాధ్యతలు నిర్వహించి వారికి 5 మండలాల్లో కూడా పరిచయాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతం అంతా వారికి సుపరిచయం కాబట్టి మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వైసీపీ పార్టీలో. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో తీసుకురావాలని చెప్పేసి నేను ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా నేను బాధ్యతలు అప్పచెప్తున్నా. ఇంకొంతమందిని పార్టీలో తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలి. అలాగే రేపు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీరు ప్రభుత్వం ద్వారా 10 మంది పేదలకు సహాయం అందించాలి, గ్రామాల అభివృద్ధి చేయాలి. గ్రామాల అభివృద్ధిలో, మండలం యొక్క అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ, ఈరోజు పార్టీలో చేరిన మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని నేను పార్టీ తరఫున మీ అందరికీ హామీ ఇస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, బొల్లా వెంకటకోటయ్య గారిని ఈరోజు పార్టీలో చేరిన సందర్భంగా, వారు సీనియర్, గతంలో అనేక సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. పార్టీని వినుకొండ నియోజకవర్గం, అలాగే మన ఈపూరు మండలంలో పార్టీని ముందుకు నడిపించడానికి వారి అనుభవం నుండి మంచి సలహాలు, సూచనలు ఇస్తూ పార్టీని ముందుకు నడపాలని చెప్పేసి, వారు క్రియాశీలక బాధ్యత పోషించాలని చెప్పేసి కోరుకుంటూ, వెనుకని న్యూస్ కి సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.